జనవరిలో రిలీజ్ అయినాయి, ఇప్పటి వరకు ఈ ఇయర్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా అన్నిట్లో మంచి పేరు వచ్చింది. కానీ హైదరాబాద్ లాంగ్వేజ్ కాదు, ఇంకా కొన్ని రకాల లాంగ్వేజ్లు కూడా యాసలు లాంగ్వేజ్లు కాదు యాసలు మాట్లాడతారు కదా. నేర్చుకున్నారా లేకపోతే సిచ్యువేషన్స్ నేర్పించినాయి? సిచ్యువేషన్స్ నేర్పిస్తాయి. ఇప్పుడు సినిమాలో ఒకటే యాసను పట్టుకొని నేను ఎన్ని రోజులు చేయగలుగుతాను? మొనాటిని అయిపోతుంది. బేసిక్గా తెలంగాణలో ఉన్న అందము, తెలంగాణ యాసలో ఉన్న అందము, కొన్ని పదాలు చాలా మందికి అర్థం కావు. తెలంగాణలోనే కొంతమందికి అర్థం కావు, కానీ దాని సౌండ్ గొప్పగా ఉంటుంది. ఏమ్రా ఐవత్, అరే చిన్న పోరోడ్రా ఐవత్ తిన్నాడు. చాలా మంది నన్ను అరే ఐవత్ తిందానా. ఐవత్ అంటే ఏమున్నది? బెదిరిపోవడం, భయపడిండు, బెదిరిండ్రా అని అంటారు అట్లా. అది చాలా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎస్పెషల్లీ కొన్ని రీజన్స్లో వేరే ఉంటాయి. అయినా కూడా ఇప్పుడు మన అదే ఆదిలాబాద్కి వస్తే ఏమన్నా వచ్చినావా? ఏడంగా వచ్చినావు? నేను కూడా వచ్చినవానే అంటా, వచ్చినవానా అది చూసినా. సో నిజామాబాద్కి వెళ్ళి వస్తే ఒకటి ఉంటుంది, మళ్ళీ మహబూబ్నగర్ పాలమూరుకి వెళ్తే ఇంకొక తీరు ఉంటుంది. ఏడంగా ఉన్నారన్నా, ఎక్కడున్నారు అనే దాన్ని. సో ఇవన్నీ ఏంటంటే నేను బేసిక్గా ట్రావెలర్ని. ఐ లవ్ ఫుడ్ అండ్ ఐ ట్రావెల్. బాగా తిరగడం. నేను నా కార్ వేసుకొని కార్లో ట్రావెల్ చేయాలి. 250 కిలోమీటర్ల వరకు నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటాను. ఖాళీ దొరికితే కార్ వేసుకొని అట్లా ఊర్ల పంటి స్ట్రీట్ల మీద, ఆ ఊర్లలో గుడిసెల టిఫిన్లు, అన్నము అట్లా తినుడు అవి బాగా ఇష్టం నాకు ఇప్పటికి. నేను ఎప్పుడు అడిపోయినా కూడా రోడ్ల పంటి తిరుక్కుంటూ అక్కడ ఏది దొరికితే, లోకల్ ఏది దొరికితే, పాము దొరికినా బలి దొరికినా తినేస్తాను. అట్లేం లేదు, మజా చేస్తా బాగా. సో అట్లా తిరుగుతూ అలవాటు. ఈ సినిమాల్లోకి వచ్చినాక ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి కొత్త స్లాంగ్ మాట్లాడకపోతే నీ మనుగడ లేదు.